ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఒకసారి నేను ఒక గుడి దగ్గర ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు. అతన్ని చాలా రోజుల నుంచి నేను చూస్తున్న ఆ దారిలోనే వెళ్తుంటాడు. సరే ఓ రోజు సువార్త చెప్దామని అతని దగ్గర ఆగాను. తర్వాత నేను సువార్త చెప్పిన తర్వాత అతను గురించి కనుక్కున్నాను. నువ్వేంటి, నువ్వు ఎలా అయ్యావు ఇదంతా అంటే, అమ్మ నేను ముందు ఒక బిచ్చగానే ఉంటి, తర్వాత నేను దీంట్లోకి రావడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత మరి యేసుప్రభు గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు, యేసుప్రభు నిజమైన దేవుడని నేను నమ్ముతున్నా అని అన్నాడు. తర్వాత ఇంకేదో చెప్పబోతున్నాడు ఆయన. ఆయన ఒక్కడే నిజమైన దేవుడని. ఐ వాజ్ షాక్ టు హియర్. ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయితారో నాకు తెలియదు గానీ, దేవుడు పొమ్మన్నప్పుడు నేను పోయి చెప్పడం జరిగింది. తన నోటితో తానే ఒప్పుకోవడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు కూడా నేను నమ్ముతాను అని అన్ని మతస్థులను నేను నమ్ముతానని ఆయన అనడం జరిగింది. సో, నేను సడన్‌గా నోటికి మనకు తండ్రి ఒక్కడే ఉంటాడు గదా అని నేను అనడం జరిగింది. సో, ఆయన ఇలా అనేసాడు ఒక్కసారి అనేసి, తప్పు అని కరెక్టే, నేను కూడా నమ్ముతున్నా అని అనడం జరిగింది. తర్వాత ఆయన నేను ప్రేయర్ చేయొచ్చా నీకోసం అంటే, తప్పకుండా చేయమ్మా అని చెప్పి నాకు ప్రేయర్కి ఆయన తల వంచాడు. అప్పుడు నేను కార్లో కూర్చున్నాను. నేను డ్రైవింగ్ సీట్లోనే ఉన్నాను. ఆయన బయటనే ఉన్నాడు. తర్వాత ఆయన తల వంచి ప్రార్థన చేస్తున్నా, నేను చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా. సో, నేను ప్రార్థన చేసినంతసేపు ఆయన ఎంత భక్తితో అసలు ఆయన పోస్టర్ చూడాలి, ఎలా వంగి కూర్చున్నాడు, వంగి నిలబడ్డాడు. తర్వాత నేను ప్రేయర్ చేసినంతసేపు ఆయన కదలలేదు, మెదలలేదు. తర్వాత ఆమెన్ అన్నాక ఆయన లాస్ట్‌లో హల్లెలూయా అనడం జరిగింది. సో, చూడండి ప్రియులారా, మనము అన్యులు ప్రభు గురించి ఏమనుకుంటున్నారు. వీ కెన్ జస్ట్ గో అండ్ టాక్ టు దెమ్. ఒక మాట వాళ్ళతో మాట్లాడడం ద్వారా నిజమైన చాలామంది రహస్య క్రైస్తవులు ప్రభువుకు ఉన్నారు. ఎందుకంటే సామాజిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ బయటకి బహిర్గతం చేయకపోవచ్చు. కానీ సో, ఆయన ఒక సన్యాసి లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు నిజమేంటో తెలిసి ఉండొచ్చనే నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ప్రభు ఎవరికన్నా చెప్పమని చెప్పినప్పుడు మనం వెనక తీయకూడదని నాకు అర్థమైంది. సో, ఇట్ వాజ్ వెరీ హార్డ్ టు గాస్పెల్ హిమ్. నాకు చాలా కష్టం అనిపించింది, కానీ వెళ్ళి మాట్లాడిన తర్వాత నాకు చాలా సంతోషమైంది. సో, వీ నీడ్ టు ఎవాంజలైజ్ ఎవ్రీవన్. అందరికీ మనం సువార్త చెప్పాల్సిందే. ఆమెన్.